ఈరోజు ఎంతో వెరైటీగా ఎంతో రుచికరమైన నెత్తలు చిక్కుడుకాయ చేపల పులుసు చేద్దామండి. నెత్తలతోటి ఈరోజు చేపల పులుసు చేద్దామండి. దీని కాంబినేషన్గా చూడండి, చిక్కుడుకాయ తీసుకున్నాను, పెద్ద పెద్ద చిక్కుడుకాయ ఈ 2 ముక్కలు చేసి వేసుకున్నానండి. అలానే ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 టమాటా, మామిడికాయ అండి, కరివేపాకు తాలింపుకు. ఇక్కడేమో ఇది ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసి పేస్ట్ అండి, ఇది కొబ్బరి పేస్ట్ అండి, ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు పొడి చేసినదండి, కాశ్మీర్ చిల్లీ అండి, మిరపకాయ పొడి అండి, పసుపు ఇవన్నీ వేసి, అలానే నేను చిన్న నిమ్మకాయ సైజులా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చేపల కూరకు ఫ్రై చేసుకుందామండి, మసాలా తయారు చేసుకుందాం. చూడండి, ఒక 1/2 స్పూను మెంతులు, అలానే 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 2 గుప్పడంతా ధనియాలండి. ఇవన్నీ వేయించుకుందాము మంచిగా. ఇప్పుడు ధనియా పొడి చేద్దామండి, ఇది చల్లగా అయినాక పొడి చేద్దాము. ఇప్పుడు ఇవి తీసి పక్కకు తీసి పెట్టుకుందామండి. అదే కడాయి పెట్టి ఇలా కొంచెం నూనె వేసుకుందాం. కొంచెంగా నూనె వేసుకొని చూడండి, ఎల్లిపాయ ఒక 7-8 రెమ్మలు వేసుకున్నానండి. అలానే నేను చిన్న ఉల్లిపాయ అండి, ఇది చిన్న ఉల్లిపాయ ఒలిచి పెట్టుకున్నాను, అది కూడా కొన్ని వేసుకొని ఫ్రై చేద్దామండి. కరివేపాకు కూడా దీనిలో వేసుకుందాం, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని, ఇది మంచిగా ఉల్లిపాయ అన్నీ బాగా వేగనియండి, బాగా వేగని. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టమాటా వేసి, ఇవి కూడా మగ్గని ఉంటాయి టమాటా కూడా. ఇక్కడ టమాటా కూడా మగ్గినాక చల్లగా అయిన తర్వాత ఇవి పేస్ట్ చేసుకుందాము. అలానే ధనియా ఇవి కూడా పొడి చేసుకుందామండి. ఇవి మగ్గినాక మిక్సీలో వేసి రుబ్బుతామండి. కూర చేయడానికి కడాయి పెట్టి దానిలో ఒక 3 స్పూను ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకుందాం. అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఎల్లిపాయ ఒక 5-6 ఎల్లిపాయ వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. నేను చిన్న ఉల్లిపాయ వాడుతున్నాను, మీకు చిన్న ఉల్లిపాయ దొరకకపోతే పెద్ద ఉల్లిపాయతో కూడా చేయవచ్చు. అలానే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నాను, వేసి ఇది ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు దీంట్లో నేను చిక్కుడుకాయ వేసేస్తున్నానండి. చిక్కుడుకాయ ఇది వేసేస్తా. చిక్కుడుకాయ కొంచెం హాఫ్ బాయిల్ కావాలండి, మగ్గని. మంచిగా కలిపేసి మూత వేసి పెడతామండి మగ్గని. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చిక్కుడుకాయ మగ్గిందండి. ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు దీంట్లో నేను కారం పొడి వేసుకుంటున్నానండి. కారం పొడి వేసి ఈ నూనెలోనే కొంచెంసేపు ఫ్రై చేద్దామండి. ఫ్రై అయిన తర్వాత 2 టమాటా సన్న కోసి పెట్టుకున్నాను. ఆ టమాటా దీంట్లో వేస్తున్నానండి. ఈ టమాటా కొంచెం మగ్గనండి. ఇది టమాటా తొందరగా మగ్గనికి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఒకసారి మంచిగా కలిపేసి మూత వేసి పెడితే టమాటా మగ్గిపోతుందండి. మూత వేసి పెడదాము. ఒక 2 మినిట్స్ ఉండేనండి. టమాటా ఇలా సగం ఉడికితే చాలండి. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు గుజ్జు తీసి పెట్టినానండి. అది కొన్ని వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిసేపు మసలనండి. మంచి ఒక బాయిల్ రాని మూత వేసి పెట్టేద్దాం. చూడండి, మంచి బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసిన పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసి అలానే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి, ఇంకా కొబ్బరి ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నా. వేసి ఒక్కసారి మంచిగా కలుపుదాం. కూర కొంచెం పలసగా పెడతామండి, కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నా. చూడండి, ఈ వాటర్ వేసుకొని ఇది బాగా మంచి మసిలి రానండి. ఇప్పుడు దీంట్లో నేను మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా. చూడండి, ఒక 4 ముక్కలు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా. ఇవి కూడా ఒక్కసారి మంచిగా మసిలి రానండి. ఇప్పుడు ఈ చిన్న చేపలు ఒక్కొక్కటే వేసేస్తామండి, కొంచెం కొంచెము. అంతేనండి. మెల్లగా ఒక్కసారి ఇట్లా మెల్లగా కలిపితే చాలు. ఊరికే గంట పెట్టవద్దు. ఇది ఒక 2 మినిట్స్ నుంచి ఒక 5 మినిట్స్ లోపల ఉండనండి, బాగా మసలని. ఊరికే గంటలు పెట్టి తీయొద్దండి, మెల్లగా కలుపుతా చేయాలండి. అప్పుడే చేపలు మంచిగా ఉంటుంది. చిక్కుడుకాయ
నెత్తళ్ళు చేప పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందాము. ఇది ఒక 1 అవర్ తర్వాత భోంచేయాలండి. వేడి వేడిగా వద్దు, చల్లగా అయినాక మనం భోంచేయవచ్చు. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ నెత్తళ్ళు చేప పులుసు రెడీ అయిందండి. మీకు ఇది ఇష్టమైతే, ఈ వీడియో మీకు నచ్చితే నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.